ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. గడిచిన కొద్ది కాలంగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలిసిందే. భారత వ్యతిరేకత, ఆ దేశంలోని హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ఉదంతాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. సభ్య సమాజం సిగ్గుపడేలా హిందువులను టార్గెట్ చేస్తున్న వైనంపై భారత్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ ఆ దేశంలో హిందువులకు భద్రత, రక్షణ లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళ ఒక హిందూ నేత తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి తాత్కాలిక ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా బ్యాన్ విధించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎవరూ పోటీ చేయలేని పరిస్థితి. ఇలాంటి వేళ హసీనాకు అడ్డా లాంటి ఆమె ప్రాతినిధ్యం వహించే గోపాల్ గంజ్ 3వ స్థానం నుంచి ఒక హిందూ నేత పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. లాయర్గా సుపరిచితుడైన గోవిందా చంద్ర ప్రామాణిక్ ఇండిపెండెంట్ హోదాలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువుల మీద దాడులు జరుగుతున్న వేళ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ జాతీయ హిందూ మొహజోతేలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. తాను ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించడం లేదని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీల ఆదేశాలకు కట్టుబడి కొన్ని ప్రజా సమస్యల్ని ఎంపీలు లేవనెత్తడం లేదని, అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని వారి తరపున తన గళాన్ని వినిపించేందుకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువుల జనాభా 10% ఉంటుందన్నారు. మత మార్పిడులు, విదేశాలకు వలస వెళ్లిపోతున్న కారణంగా జనాభా తగ్గినట్లుగా చెప్పిన ఆయన హిందువులపై పలు సందర్భాల్లో దాడులు జరిగాయని, అయినప్పటికీ సురక్షితంగానే ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా హిందువులకు భద్రత ప్రశ్నార్థకంగా మారిన వేళ ఒక హిందూ నేత ఎన్నికల బరిలోకి ధైర్యంగా దిగడం ఆసక్తికరంగా మారింది. మరి తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.